'స్టార్' అనే టైటిల్‌తో మలయాళంలో 2021లో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు. ఈ సినిమాని స్టార్ట్ చేయడం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా బానే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమా ఒక ఫ్యామిలీ దగ్గరికెళ్తది. ఆ ఫ్యామిలీలో ఉన్న తల్లి క్యారెక్టర్ కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంటది. ఆవిడకి ఏమైంది? ఎందుకలా చేస్తుందనేది సినిమా. ఈ సినిమాలో వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా స్లోగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆవిడ వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు మాత్రం ఏదన్నా జరుగుద్దేమో అని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది కానీ, కొంచెం సేపులోనే అక్కడ ఏం జరగదనే విషయం అర్థమైపోద్ది. ఇంక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అవే సీన్స్‌ని రిపీటెడ్‌గా చూడడానికి నాకైతే కొంచెం చిరాకొచ్చింది. ఆ క్యారెక్టర్ ఏమో ఏదో అయినట్టు తిరుగుతా ఉంటది. వీళ్ళేమో ఏమైంది అని అడుగుతా ఉంటారు. ఆ పాయింట్ నుంచి సినిమాని కొంచెం కూడా ముందుకు తీసుకెళ్లరు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి ఒక ఊరు గురించి కొంచెం బిల్డప్ ఇచ్చి, ఈ క్యారెక్టర్‌లన్నిటిని ఆ ఊరికి తీసుకెళ్తారు. అది చూసినప్పుడైతే అక్కడికెళ్ళినప్పుడైనా ఏమైనా బావుంటదేమో అనిపిచ్చింది. ఇంకా ఆ ఊరికి సంబంధించిన సెటప్ అంతా కూడా బానే ఉంటది కానీ, అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఏం జరగదు. అక్కడికెళ్ళాక కూడా ఈవిడ వింత వింతగా అటు ఇటు తిరుగుతూనే ఉంటది. అసలు ఈవిడ క్యారెక్టర్ ఎందుకిలా ఉంటుంది? ఆ ఊరు గురించి అంత సెటప్ చేసుకొని దాన్ని అస్సలు ఎందుకు వాడుకోవట్లేదు? అసలు సినిమాతో ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇలాంటి సీన్స్ అని ఎందుకు చూపిస్తున్నారు? అనే డౌట్‌లయితే సినిమా చూస్తున్నంత సేపు వస్తూనే ఉన్నాయి. ఇంక సినిమా క్లైమాక్స్‌లో ఇదేంటని చెప్పే సీన్ చూసాక, దీనికోసమే ఎంత బిల్డప్ ఇచ్చింది అనే ఫీలింగొచ్చింది. అది చూసాక నాకేమనిపించిందంటే, ఈ సినిమా డైరెక్టర్‌కి ఆడవాళ్ళలో ఇలాంటి ఒక జబ్బుంటదని, దాని సింప్టమ్స్ ఇదని, అది రావడానికి రీజన్స్ ఇవన్నీ తెలిస్తే, అది చెప్పడం కోసం గంట 45 నిమిషాలు సినిమా తీసినట్టు అనిపించింది. అదే పాయింట్‌ని చెప్పాలనుకుంటే 20 నిమిషాలు షార్ట్ ఫిల్మ్‌లా కూడా చెప్పొచ్చు. ఇక సినిమాలో మెయిన్‌గా చేసిన యాక్టర్స్ పెర్ఫార్మన్స్ బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఏదో జరుగుద్ది అన్నట్టుగా కొంచెం బిల్డప్ ఇస్తారు గానీ ఏం జరగదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.